ఉత్తరప్రదేశ్లో 403 స్థానాలకు బీజేపీ 311 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. యూపీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి పూర్తి విశ్లేషణ మా ఎడిటర్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, యూపీలో బీజేపీ అప్రతిహత ప్రయాణానికి దాదాపు 300 పైచీలకు దాటి వెళ్ళడానికి కారణం ఏమని చూడొచ్చు? మొదటి నుంచి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా 300 సీట్లు వస్తున్నాయని చెప్తున్నారు. అంటే ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ కూడా ఈ ఫలితాలు వస్తున్నాయని చెప్పుకోవచ్చా? ఎందుకు ఇంత ఘోర వైఫల్యం ఎస్పీ కూటమి పొందుతోందనుకోవచ్చు? కృషి మొత్తం మీద భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశంలో ఎదుగులేని శక్తిగా, తిరుగులేని శక్తిగా ఉందనేటువంటిది ఉత్తరప్రదేశ్ ఎన్నికలు చాలా స్పష్టంగా రుజువు చేస్తున్నాయి. చిన్న చితకా రాష్ట్రాలు మినహాయించి పెద్ద రాష్ట్రాల్లో ప్రధానంగా ఉత్తరప్రదేశ్ ట్రెండ్ ఎటు ఉంటే భారతదేశం ట్రెండ్ అటు ఉంటుంది అనేటువంటిది రాజకీయ విశ్లేషకులు ఆది నుంచి చెప్తూ ఉండేటువంటిది. ఉత్తరప్రదేశ్లో గత 2014 లోక్సభ సాధారణ ఎన్నికల సందర్భంగా ఏ విధమైనటువంటి చూపించిందో భారతీయ జనతా పార్టీ ప్రభంజనాన్ని, అదే ప్రభంజనాన్ని ఇప్పుడు శాసనసభ ఎన్నికల్లో కూడా 2017 శాసనసభ ఎన్నికల్లో కూడా పూర్తి స్థాయిలో కొనసాగించిందనే చెప్పొచ్చు. ఎందుకంటే కేవలం నరేంద్ర మోడీ, అమిత్ షా, ఈ వీళ్ళిద్దరి యొక్క జోడీ, మోడీ అమిత్ షా యొక్క జోడీ మాత్రమే భారతీయ జనతా పార్టీ యొక్క ఎన్నికల ప్రచారాన్ని పూర్తిగా భుజస్కంధాల మీద వేసుకుంది. భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వాన్ని మొత్తాన్ని ఎల్కే అద్వానీ కానీ, లేకపోతే మురళీ మనోహర్ జోషి కానీ, పార్టీలో ఉండే ఇతరత్ర సీనియర్ నాయకత్వాన్ని మొత్తాన్ని పక్కన పెట్టి ఉత్తరప్రదేశ్ బాధ్యతలను పూర్తిగా వీళ్ళిద్దరు భుజాల మీద వేసుకుని అభ్యర్థుల ఎంపిక కానీ, ప్రచార స్ట్రాటజీ కానీ, ఇతర అంశాలన్నింటినీ కూడా కేవలం వీళ్ళిద్దరు మాత్రమే అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఒక సొంత కోర్ గ్రూప్ను ఏర్పాటు చేసుకుని ఆ కోర్ గ్రూప్ ద్వారా ఎన్నికల స్ట్రాటజీని నిర్వహించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉత్తరప్రదేశ్లో దాదాపు 25 సంవత్సరాల తర్వాత భారతీయ జనతా పార్టీ అప్రతిహతంగా ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి వచ్చింది. 310 స్థానాలు రావడాన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా అంచనా వేయలేకపోయాయి. ఎగ్జిట్ పోల్స్ను మనం ఒకసారి పరిశీలించినట్లయితే 1-2 ఎగ్జిట్ పోల్స్ సంస్థలు మాత్రమే 200+ దాటుతాయి, 250 దాటుతాయి అనేటువంటి మాట చెప్పే మెజారిటీ సంస్థలన్నీ కూడా 185 దగ్గర బీజేపీ ఆగిపోతుంది. 120+ అధికార ఎస్పీ కూటమి, కాంగ్రెస్ కూటమి సాధిస్తుంది. బీఎస్పీ 90 స్థానాలు సాధిస్తుందని అంచనాకు వచ్చాయి. అయితే ఈ అంచనాలన్నింటినీ తోసిరాజని ఉత్తరప్రదేశ్ ప్రజలు మోడీకి పట్టం కట్టారు. అయితే మోడీ విజయంలో అత్యంత కీలకమైనది ఎన్నికల ప్రచారంలో నోట్ల రద్దు, పెద్ద నోట్ల రద్దు అంశం అనేటువంటిది అత్యంత కీలకంగా మారింది. భారతదేశ వ్యాప్తంగా ప్రజలు పెద్ద నోట్ల రద్దు తర్వాత భారతీయ జనతా పార్టీ కానీ, ప్రభుత్వాన్ని కానీ, మోడీని కానీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయనేటువంటిది అనేక రకాలైనటువంటి రాజకీయ విశ్లేషణ అంచనాలు అయినప్పటికీ కూడా వీటన్నిటినీ పక్కన పెట్టి ఉత్తరప్రదేశ్ ఓటర్ మాత్రము నోట్ల రద్దు అంశాన్ని స్వాగతించారా లేదా అనే అంశాన్ని పక్కన పెట్టినట్లయితే మోడీ నాయకత్వాన్ని, అమిత్ షా నాయకత్వాన్ని వారు పూర్తి స్థాయిలో వారి పట్ల విశ్వాసం చూపించారు. అనేక సర్వేల్లో అఖిలేష్ యాదవ్కి ఇండివిజువల్గా ఇమేజ్ కొంత ప్రోయాక్టివ్గా కనిపించినప్పటికీ ఎన్నికల ముందు ఉత్తరప్రదేశ్ సమాజ్వాదీ పార్టీలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు, ప్రధానంగా తండ్రి కొడుకుల మధ్య విభేదాలు వచ్చినట్లుగా దాదాపు 15 రోజుల పాటు హంగామా నడవడం, పార్టీ మాదంటే మాదని తండ్రి కొడుకులు ఇద్దరి మధ్య వివాదాలు నడిపించడం, ఈ వ్యవహారాలు కేంద్ర ఎన్నికల సంఘం దాకా వెళ్ళడం, ఆ తర్వాత సద్దుమణిగినట్లుగా నటించడం, ఆఖరి నిమిషంలో ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం, కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్న తర్వాత దాదాపు 100 సీట్లను కాంగ్రెస్ పార్టీకి ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ నాయకత్వంలో ఉన్నటువంటి ఎస్పీ ఇవ్వడం, 100 సీట్లలో కనీసం 25-30 చోట్ల ఎస్పీ అభ్యర్థులే కాంగ్రెస్ అభ్యర్థులుగా ఎన్నికల బరిలోకి దిగడం, కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు కూడా అక్కడ లేకపోవడం, కొరవడం, ఈ అన్ని అంశాలు కూడా ఖచ్చితంగా మోడీ నాయకత్వంలో ఉన్నటువంటి మోడీ ఇక్కడ అత్యంత కీలకమైనటువంటిది. ఉత్తరప్రదేశ్లో సాధారణంగా భారతీయ జనతా పార్టీ ఏ రాష్ట్రంలో ఎన్నికలకు వెళ్ళినా కూడా అక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థిని చాలా స్పష్టంగా ముందు ప్రకటించి ఎన్నికలకు పోయేటువంటి సంప్రదాయం భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండా తానే ఎవరో ఒక అభ్యర్థిని ముఖ్యమంత్రిగా తర్వాత సూచిస్తాము అనేటువంటి సంకేతాలను ఇస్తూ తానే మోడీ నడిపించారు. మోడీ వ్యూహం, మోడీకి కలిసి వచ్చినటువంటి అనేక అంశాలు, తన సొంతంగా ఇమేజ్, ప్రభుత్వం పట్ల ఇమేజ్,
ఏదో ఈ ప్రభుత్వం చేస్తుంది, ఖచ్చితంగా ఉత్తరప్రదేశ్లో పేద బడుగు బలహీన వర్గాల వారికి ఈ ప్రభుత్వం కొంత మేళ్లు చేస్తుంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని కలిగించడంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ప్రధానంగా అమిత్ షా కానీ ఇటు ప్రధానమంత్రి మోడీ కానీ కలిగించగలిగారు. గతంలో ఏ ప్రధాని తిరగనంతగా కాలికి బలపం కట్టుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్ అంతటా విస్తృతంగా పర్యటన చేశారు. ప్రధానంగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వారణాసిలో కానీ లక్నోలో కానీ ఇతర రాష్ట్రాలన్నింటిలోనూ కూడా ఖచ్చితంగా విస్తృత స్థాయిలో ప్రచారం చేసినటువంటి పరిస్థితి. మోడీ ప్రచారం పూర్తిగా ప్రజల్లోకి వెళ్ళిందని చెప్పాలి. ఒక్కసారి మనం అసలు ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఉండేటువంటి పరిస్థితులను ఒకసారి గమనిద్దాం. 2012లో పరిస్థితి ఎలా ఉంది, ఆ తర్వాత 2014లో పరిస్థితి ఎలా ఉంది, 2017లో ఆ పార్టీ యొక్క పరిస్థితి ఎలా ఉంది అనేటువంటిది ఒకసారి మనం గమనించినట్లయితే 2012 ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో ఇటు సెంట్రల్ ఉత్తరప్రదేశ్లో కానీ ఇటు నార్థన్ ఉత్తరప్రదేశ్లో కానీ ఇటు ఈస్టర్న్ ఉత్తరప్రదేశ్లో కానీ అంటే ఆ ప్రాంతం ఈ ప్రాంతం అనేటువంటిది లేకుండా అన్ని ప్రాంతాల్లోనూ సమాజ్వాదీ పార్టీ 224 స్థానాలను గెలుచుకుంది. పూర్తి స్థాయి మెజారిటీని సాధించినటువంటి పరిస్థితి. ఉత్తరప్రదేశ్ అవుట్స్కట్స్లో చివరిలో అక్కడక్కడ బహుజన సమాజ్ పార్టీ ప్రభంజనం ఉన్నా కేవలం అప్పుడు భారతీయ జనతా పార్టీ 47 స్థానాలు, అంటే మనం ఈ మ్యాప్లో ఒకసారి పరిశీలించవచ్చు. కాషాయం ముద్ర ఉన్నటువంటివి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి సీట్లు. అంటే సెంట్రల్ ఉత్తరప్రదేశ్లో అక్కడ భారతీయ జనతా పార్టీ కనిపించినట్టుగా ఉన్నటువంటి పరిస్థితి. అటువంటి భారతీయ జనతా పార్టీ 2012 నుంచి 2014 సాధారణ ఎన్నికల నాటికి పరిస్థితి ఎలా ఉందో ఒకసారి గమనిద్దాం మనం. 2014 సాధారణ ఎన్నికల్లో 71 సీట్లను పైగా భారతీయ జనతా పార్టీ ఒక ప్రభంజనాన్ని సృష్టించింది లోక్సభ ఎన్నికల్లో. మనం ఈ మ్యాప్ గమనించినట్లయితే మొత్తం ఎక్కడైతే గతంలో 2012లో ఎస్పీ కనిపించినటువంటి ఈ గ్రీన్ కలర్ ఉన్నటువంటిదో అది మొత్తం వాష్డ్ అవుట్ అయింది. భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మొత్తం ఉత్తరప్రదేశ్లో అటు ఇటు అని చూడకుండా రాష్ట్ర నలుచెరుగులా ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ దాదాపు 42% పైగా ఓట్లతోటి ఉత్తరప్రదేశ్ని క్యాప్చర్ చేసినటువంటి పరిస్థితి గతంలో ఎన్నడూ లేదు. భారతీయ జనతా పార్టీ పుట్టిన తర్వాత ఉత్తరప్రదేశ్లో ఈ స్థాయిలో ఎన్నికల్లో విజయం సాధించినటువంటి పరిస్థితి ఎన్నడూ లేదు. నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ 2014లో దీన్ని సాధించింది. అక్కడక్కడ సమాజ్వాదీ అంటే దాదాపు ఒక 6 స్థానాలు మాత్రమే అప్పట్లో గెలుచుకున్నటువంటి పరిస్థితి ఉంది. మనం ఒకసారి ఇప్పుడు తాజా పరిస్థితిని ఒకసారి 2017 పరిస్థితిని ఒకసారి చూద్దాం. 2017లో ఇప్పటికే 300కు పైగా దాదాపు 311 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇప్పటికే 40-50 స్థానాలు ఫలితాలు కూడా వచ్చినట్లుగా మనకి సమాచారం. 40-50 స్థానాలు విజయం కూడా సాధించింది. దాదాపు 300 క్రాస్ అవడం అనేటువంటిది ఉత్తరప్రదేశ్ చరిత్రలో భారతీయ జనతా పార్టీ కానీ గతంలో ఏ ప్రభుత్వం కానీ సాధించినటువంటి పరిస్థితుల్లో ఉత్తరప్రదేశ్లో అన్ని ప్రాంతాలలోనూ ఎస్పీ అనేటువంటిది ఎక్కడ దాదాపుగా గాలికి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. 60-61 స్థానాల్లో మాత్రమే ఎస్పీ కనిపిస్తోంది. బహుజన సమాజ్ పార్టీ దాదాపుగా ఎగ్జిట్ పోల్ సర్వేలో 90 స్థానాల వరకు వస్తాయి, 80 నుంచి 90 స్థానాలు వస్తాయని అన్ని రకాల ఎగ్జిట్ పోల్స్ చెప్పినప్పటికీ కేవలం 20-25 స్థానాలకు మాత్రమే పరిమితమైపోయింది. అక్కడక్కడ బహుజన సమాజ్ పార్టీ కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ 100 స్థానాల్లో ఎస్పీతో కలిసి 100 స్థానాల్లో పోటీ చేస్తే ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి సమాచారం కేవలం 10 స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీకి అక్కడ స్థానాలు ముందంజలో ఉంది. అది కూడా ఇంకా విజయం సాధిస్తుందా లేదా, విజయంతో దోబూచులాడుతున్న ఈ 10 స్థానాల్లో కూడా మెజారిటీ స్థానాల్లో విజయంతో దోబూచులాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే దాదాపుగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి కాంగ్రెస్ పార్టీ వాషౌట్ అయిపోయినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ యొక్క బ్యాడ్ ఇమేజ్ ఏదైతే ఉందో ఆ బ్యాడ్ ఇమేజ్ ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ నాయకత్వంలో ఉన్నటువంటి సమాజ్వాదీ పార్టీ మీద పడిందనే చెప్పాలి. కాంగ్రెస్ యొక్క వైఫల్యాలన్నీ కూడా అఖిలేష్ యాదవ్ నెత్తి మీద వేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే మొత్తం మీద ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ, బహుజన సమాజ్ పార్టీ మొత్తం మీద 3 జాతీయ పార్టీలని మొత్తంగా వాషౌట్ చేసి భారతీయ జనతా పార్టీ ఒక అనూహ్యమైనటువంటి విజయాన్ని ఉత్తరప్రదేశ్లో సాధిస్తోంది. ఉత్తరప్రదేశ్లో 300 స్థానాలు సాధించడం అనేటువంటిది ఇటు రాజకీయ వర్గాలు కావచ్చు, ఇటు ఎన్నికల విశ్లేషణ చేసేటువంటి సర్వే సంస్థలు కావచ్చు, ఏ సంస్థ కూడా ఇంత పెద్ద మెజారిటీ ఉత్తరప్రదేశ్లో
భారతీయ జనతా పార్టీ సాధిస్తుంది అనేటువంటిది అంచనా వేయలేకపోయాయి. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం చూస్తే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా భారతీయ జనతా పార్టీ వస్తుంది. దానికి అవసరమైతే బహుజన్ సమాజ్ పార్టీ కానీ ఇతరత్ర చిన్న చితకా పార్టీలు కానీ మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేటువంటి అంచనా వేసినప్పటికీ కూడా హ్యూజ్ మెజారిటీ 2/3 మెజారిటీ దిశగా ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, గడచిన మూడు సంవత్సరాల్లో కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ యొక్క పరిపాలనకి దీన్ని ఒక దిక్సూచిగా కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఋషి ఫ్లాప్ అవడానికి కారణం ఏంటనుకోవచ్చు భాస్కర్? ఇప్పుడు ఒకటి, ముస్లింలకు ఒక్క టికెట్ ఇవ్వలేదని ముస్లిం వ్యతిరేకగా ముద్ర వేసిన పరిస్థితి కానివ్వండి, స్థానిక అంశం తీసుకొచ్చి నాన్ లోకల్ అన్న ముద్ర కానివ్వండి, మోడీ తప్ప మరొక నాయకుడే గతి లేదు అని చెప్పిన విషయాలు కానివ్వండి, ఇవేమీ ప్రజలు పట్టించుకోకపోవడానికి కారణం ఎంత అట్టర్ ఫ్లాప్ చేయడానికి కూటమిని కానివ్వండి. ఒకప్పుడు అధికారం అనుభవించి తిరుగులేదనుకున్న నేత మాయావతి ఇంత దారుణంగా వాషౌట్ అయిపోయి కనీసం 25 స్థానాలు కూడా దక్కించుకోవడం కష్టం అవుతున్న పరిస్థితి, ఇటువంటి తీర్పు ఇక్కడ రెండు అంశాలను మనం పరిశీలనలోకి తీసుకోవాల్సి ఉంది. ఉత్తరప్రదేశ్ లో నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఉత్తరప్రదేశ్ నాయకత్వానికి పెద్దగా అక్కడ ఇంపార్టెన్స్ లేదు. ఉత్తరప్రదేశ్ నుంచి ప్రస్తుతం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మంత్రిగా ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్ కావచ్చు, లేకపోతే సీనియర్ నాయకుడు అద్వానీ కావచ్చు, అంతకంటే ఇతరత్ర సీనియర్ నాయకులు మురళీ మనోహర్ జోషి కావచ్చు, వీళ్ళందరూ భారతీయ జనతా పార్టీలో సీనియర్ నాయకులుగా ఉన్నప్పటికీ కూడా కేవలం నరేంద్ర మోడీ అనేటువంటి నేతను మాత్రమే తమ నాయకుడు, నరేంద్ర మోడీయే భారతీయ జనతా పార్టీయే నరేంద్ర మోడీ అనేటువంటి మెసేజ్ని క్రింది స్థాయిలో, గ్రామీణ స్థాయిలో పార్టీ వర్కర్కి పంపించడంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం అమిత్ షా సక్సెస్ అయ్యారు. అమిత్ షా కూడా తాను ఎస్టాబ్లిష్ కాకుండా కేవలం ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ అనేటువంటి ఒకే ఒక్క నేత ఉన్నారు భారతీయ జనతా పార్టీకి అనేటువంటిది అమిత్ షాతో పాటు ఇతర భారతీయ జనతా పార్టీ రాష్ట్ర స్థాయిలో అధ్యక్షులుగా పనిచేస్తున్నటువంటి వారు, ఇతర యువ నాయకత్వం అంటే సీనియర్ నాయకత్వాన్ని పక్కన పెట్టడం, యువ నాయకులను ప్రోత్సహించడం, యువ నాయకులంతా కూడా కేవలం అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ఏ విధంగా అయితే వాళ్ళ నాయకులుగా వాళ్ళని మాత్రమే ప్రొజెక్ట్ చేస్తారో ఆ విధంగానే భారతీయ జనతా పార్టీ కూడా ఆ పార్టీ అగ్రనాయకుడు, ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ అనేటువంటిది ప్రొజెక్ట్ చేయడం ఒక ఎత్తు. రెండో అంశం, ఇక్కడ ప్రాంతాలు కానీ, మతాలు కానీ, కులాలు కానీ, ఇతరత్ర అంశాలు ఎక్కడా పనికి రాలేదనేటువంటిది సుస్పష్టం. సాధారణంగా మనం ఉత్తరప్రదేశ్ ఎన్నికలను ఒకసారి పరిశీలించినట్లయితే భారతీయ జనతా పార్టీ వైపు అగ్రవర్ణాల వాళ్ళు, బ్రాహ్మిన్స్, ఇతర ఓబీసీ కులాల వాళ్ళు భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపుతారని, బీఎస్పీ వైపు దళిత ఓట్ బ్యాంక్ అంతా బీఎస్పీ వైపు ఉంటుందని, ఎస్పీ వైపు యాదవ కమ్యూనిటీ మొత్తం ఎస్పీ వైపు ఉంటుందండి. అంటే ఎస్పీ దాదాపు 26% ఓటింగ్ ఉన్నటువంటి యాదవ కమ్యూనిటీ ఎస్పీ వైపు ఉంటుంది. 16% ఓటింగ్, 13 నుంచి 16% ఓటింగ్ ఉన్నటువంటి బ్రాహ్మిన్స్ భారతీయ జనతా పార్టీ వైపు ఉంటారని, దళిత్ 25% వరకు ఉన్నటువంటి దళిత్ ఓట్స్ అన్ని కూడా మాయావతి వైపు ఉంటాయనేటువంటిది అంచనాలు. మామూలు ఎప్పుడు ప్రతి సందర్భంలోనూ ఉత్తరప్రదేశ్ని ఖచ్చితంగా కులాల కుమ్ములాటగానే, కులాల రాష్ట్రంగానే, కులాలను అంచనా వేసుకుంటూనే, మతాలు కులాలు ఈ రెండింటిని అంచనా వేస్తూనే ఎగ్జిట్ పోల్స్ కానీ, రాజకీయ విశ్లేషణ కానీ, అభ్యర్థుల ఎంపిక కానీ, రాజకీయ పార్టీల యొక్క స్ట్రాటజీస్ కానీ ఉంటాయి. ఉత్తరప్రదేశ్లో అత్యంత కీలకమైనటువంటి ముస్లిం ఓటు కూడా ఎప్పుడు సమాజ్వాదీ పార్టీ వైపు ఉంటుంది. బాబ్రీ మసీద్ సంఘటన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ ఓట్ బ్యాంక్, ముస్లిం ఓట్ బ్యాంక్ పూర్తిగా సమాజ్వాదీ వైపు వచ్చింది అనేటువంటిది ఉంది. అయితే 2014లో ఈ అంచనాలన్నీ పక్కకు పోయాయి. అటు మతాన్ని ముస్లిం ఓటు బ్యాంక్ కానీ, యాదవ్ ఓటు బ్యాంక్ కావచ్చు, ఇతర ఓబీసీ కులాలకు సంబంధించి కానీ, బ్రాహ్మణ్ ఓటు బ్యాంక్ కానీ, ఇతరత్ర కులాలు, చిన్న చితకా కులాలకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యం వహించేటువంటి ప్రాంతాలు కానీ, ఈ అన్ని అంశాలు 2014లో ఎక్కడా కనిపించలేదు. 10 సంవత్సరాలు యూపీఏ పరిపాలన, యూపీఏ ప్రభుత్వం మీద వచ్చినటువంటి తీవ్రస్థాయి ఆరోపణలు, విమర్శలు, వ్యతిరేకత ఇవన్నీ అప్పుడు మోడీకి కలిసి వచ్చాయని ఆ ఉద్దేశంతో మాత్రమే అప్పట్లో ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపారు అనేటువంటిది అప్పుడు 2014 ఎన్నికల సందర్భంగా చెప్పినటువంటి మాట. అయితే ఆ అంశాలన్నింటినీ కూడా పటాపంచలు చేస్తూ 3 ఏళ్లలో ఒక పాజిటివ్ ఓటుతోటి 2014లో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మోడీ నాయకత్వంలో ప్రభుత్వం అధికారంలో వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా పాజిటివ్ ఓట్ని తీసుకుంటూ వస్తూ ప్రభుత్వం పేద బలహీన వర్గాల వాళ్ళకి ఏదో చేస్తుంది
అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా కొన్ని కార్యక్రమాలు చేస్తుంది అనేటువంటిది ఒకటి. అత్యంత కీలకమైనటువంటిది రామ జన్మభూమి అంశం కావచ్చు, లేకపోతే ముస్లిం ఓటు బ్యాంకుకి వ్యతిరేకంగా ఉండదు అంటే సాధారణంగా ఇటు ముస్లిమ్స్ డామినేటెడ్ ఉన్నటువంటి ప్రాంతాల్లో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ భారతీయ జనతా పార్టీ పట్లగా కొంత తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఆ అంశాలు ఏవి కూడా వివాదాస్పదమైనటువంటి అంశాలు వేటి జోలికి ఇటు ఎన్నికల ప్రచారంలో కానీ ఎన్నికల ప్రణాళికలో కానీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ చేసినటువంటి చేతల్లో కానీ ఎక్కడా కనపడకపోవడం, ముస్లిం కమ్యూనిటీకి సంబంధించి ఓట్లలో ఎక్కడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత రాకపోవడం ఒక అంశం అయితే, వెనుకబడిన వర్గాలకు సంబంధించి గ్రామీణ ప్రాంతానికి సంబంధించి వ్యవసాయాలకు సంబంధించినంత వరకు అత్యంత కీలకమైనటువంటి రైతు రుణమాఫీ అనేటువంటి అంశంతో పాటు పేద బలహీన వర్గాల వాళ్ళని ఆకట్టుకునే విధంగా అనేక ఆకర్షక పథకాలను దాదాపు మద్రాసులో ఎక్కడైతే తమిళనాడు రాష్ట్రంలో ఎటువంటి సంక్షేమ పథకాల వైపు ఎన్నికలలో విస్తృతంగా ప్రచారం చేసి ఆకర్షణ పథకాలు ప్రవేశపెడతారో అటువంటి పథకాలను కూడా ఉత్తరప్రదేశ్లో ప్రవేశపెట్టడం ద్వారా భారతీయ జనతా పార్టీ పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళని ఆకట్టుకుందనే చెప్పొచ్చు. ఋషి రైట్, థ్యాంక్ యూ.